చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఒక చక్కటి మాట నేను మీతో చెప్తాను. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసు సంఘానికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వాక్యాలు నేను చదువుతున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందుండు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనము ఎదిరించాలి, మనము పోరాడాలి. ఈ రెండు విషయాలని మనం గమనించాలి. ఎందుకంటే మనల్ని దేవునికి దూరం చేస్తాడు. ఆయన సహవాసానికి, ఆయన ప్రేమకు, ఆయన సంకల్పానికి, ఆయన చిత్తానికి మనల్ని దూరం చేస్తాడు. అందుచేత సాతానుని మనం ఎదిరించకపోతే, సాతానుతో మనం పోరాడకపోతే మనం దైవ చిత్తాన్ని నెరవేర్చలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. చాలా సందర్భాలలో సాతానుతో సమ్మతి కలిగి మనం నడిపించబడుతూ సాతానుకు స్నేహితులమైపోతున్న అనుభవాలు మనం గుర్తించాలండి. ఎదిరించవలసిన వానిని మనము ప్రేమించడం, ప్రేమించవలసిన వానిని ఎదిరించడం మనకు ఆయా సందర్భాలలో జరుగుతున్న అనుభవాలండి. సాతానుని ఎదిరించండి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. వానితో పోరాడండి, ప్రభువుని ప్రేమించండి,
ఆయనకు లోబడి ఉండండి అనేది వాక్యం చెప్తున్న సత్యం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పోరాడవలసిన వానితో ఏమో చెలిమి చేస్తున్నాము, ప్రేమించవలసిన వానితో ఏమో పోరాడుతున్నామండి. ఇదిగో ఇది మనలో కలిగే దుస్థితి. అందుకే దేవుని చిత్తం మనలో నెరవేర్చబడక, దేవుని ప్రేమను పొందుకోలేక దైవ దీవెనలకు మనం దూరమైపోతున్నామనే సత్యాన్ని మనం ఈనాటికైనా గుర్తించాలి. ఎందుకంటే నడిచేది లోకనాథునితో, మనము విరక్తిగా మాట్లాడేది దేవుని మీద మాట్లాడుతుంటామండి. దేవుడు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు అంత ఇవ్వలేదు, నాకు ఎంత ఇవ్వలేదు, నన్ను ఆయన ఎలా చూస్తున్నాడు, అలా చూస్తున్నాడు అని దేవుని మీద మనం నెపాలు వేస్తుంటాము. అది అలవాటైపోయింది మనకు. అంతేగాని నేను ప్రభుతో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాను, ఆయనతో నాకున్న సహవాసం ఏంటి, ఆయనను ఎలా ప్రేమిస్తున్నాను, ఆయనను ఎలా నేను వెంబడిస్తున్నాను అనే ప్రశ్న, పర్యవేక్షణ మనకు కలగట్లేదు. అందుకే సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఈ పత్రికలో సంఘానికి చాలా విఫలంగా రాశాడు. అపవాదిని ఎదిరించండి. మీరు 11వ వాక్యంలో చూస్తారు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగుటకు సర్వాంగ కవచమును ధరించుకొనండి, మీరు ఎదిరించండి అనేది. అయితే ఇక్కడ ఆ సాతానుని ఎదిరించాలంటే ఎలా ఎదిరించాలో కూడా చెప్పాడండి. ఎలా ఎదిరించాలి అని అంటే కొన్ని విషయాలు ఇక్కడ మనం చదువుకుంటూ వెళితే ఇదే వాక్యంలో మనకు కనబడుతున్న మాట, సర్వాంగ కవచమును ధరించుకొని అప్పుడు ఎదిరించాలట. అంటే సాతానుతో మనం పోరాడేటప్పుడు, వాడిని ఎదిరించేటప్పుడు మొదట మనల్ని మనం చూసుకోవాలి. నేను ఆ సర్వాంగ కవచం ఏంటి? ఆ సర్వాంగ కవచము దేవుని వాక్యం అంటుంది, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటే ఆ కవచాన్ని మనం కలిగి ఉండాలి. ఆ కవచాన్ని మనం ధరించుకొని ఉన్నప్పుడే సాతాను యొక్క అగ్ని బాణములను మనం తప్పించుకోగలుగుతామండి. అలా కాకుండా ఏదో నామకావాస్తిగా, నా చేతుల్లో కూడా బైబుల్ ఉంది, మా ఇంట్లో కూడా క్యాలెండర్లు ఉన్నాయి, టేప్ రికార్డులో క్యాసెట్లు ఉన్నాయి, క్రిస్మస్ పండుగ కూడా చేసాం, ఈస్టర్ పండుగ బాగా ఏడ్చాం, ఇంటి చుట్టూ వాక్యాలు ఉన్నాయి, చేతుల్లో బైబుల్ ఉంది అనుకుంటే కాదండి. మనం ధరించుకోవాలి. క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు, ఆయన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆయన సంకల్పానికి మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన యొక్క క్రియలు మనలో ప్రత్యక్షమవుతున్నప్పుడు సాతానుని సులువుగా మనం ఎదిరించవచ్చు, సాతానుతో మనం పోరాడవచ్చండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున అలాంటి ఆ కవచమును ధరించుకునే అనుభవాలు మనకు ఉన్నాయా లేవా అని ప్రతిదినం మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు చూడండి, సముద్రం అద్దరికి మనం వెళితే వేటకు వెళ్ళే జాలరు ఏం చేస్తాడు? హడావుడిగా నిద్ర లేచి వల చేతబట్టి వల పట్టుకొని జాలరి సముద్రం మీదకి వెళ్ళడండి, వేటకు వెళ్ళడు. జాలరిని మీరు చూడండి, వేటకు వెళ్ళే ముందు ఆ వల మొత్తాన్ని పరిచి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటాడు. వల ఏమైనా చిరిగిపోయి ఉందా, బెజ్జాలు పడి ఉందా? ఎందుకంటే కష్టపడుతున్న కష్టం కనబడుతుందే కానీ ప్రతిఫలం కనబడదు. అందుచేత ఏం చేస్తాడు అని అంటే ఆ జాలరి పరిశీలించుకుంటాడు. అదే సందర్భంలో ఒక దేశం మీదకి, ఒక దేశం యుద్ధానికి వెళుతుంది అనుకోండి, మొదట ఏం చేస్తారు? తన దగ్గర ఉన్న సామర్థ్యత ఏంటి, సైన్యం అంతా, సామాగ్రి అంతా పరిశీలించుకుంటారు. ప్రతిదీ కూడా పరిశీలించుకొని ఆ తర్వాత పోరాడడానికి వెళతారు. కానీ విశ్వాసపు పోరాటంలో మనం ఎవరమో మనకు తెలియకుండా, మన స్థితి ఏంటో మనకు తెలియకుండా, మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నామా లేదా అనే పరిశీలన లేకుండా మనం ఏదో చేయాలని ముందుకు వెళుతుంటాము, అపజయాలమయం అయిపోతుంటాము. కనుక నా ప్రియ సహోదరులారా, సాతానుని ఎదిరించి వానితో పోరాడాలట. ఎలా అనంటే ఆయనను సర్వాంగ కవచముగా ఆయనను ధరించుకొని మనము సాతానుతో పోరాడాలని పరిశుద్ధుడైన పౌలు ఈ సంఘానికి నేర్పిస్తున్న ఓ పాఠం. ఇంకా మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. ఎలా సాతానుతో పోరాడాలి, దేనితో పోరాడాలంటే రెండవది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనతో మనం పోరాడవచ్చండి సాతానుతో.
ఎందుకంటే సాతాను శోధిస్తాడు. సాతాను శోధకుడు. మనల్ని నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండనివ్వడు, శోధిస్తాడు. ఆ శోధకుని మనం దేని చేత ఎదుర్కోవాలి, దేని చేత అతనితో పోరాడాలి, దేని చేత అతనిని మనం జయించాలి అనంటే ప్రార్థన ద్వారా. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వాక్యం నేను చదువుతాను. మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. శోధనలోనికి తేకము అని మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడట ఆయన. నిజమే. ఆ శోధకుడిని మనం జయించి ఆ శోధనలలో మనం ప్రవేశించకుండా మనం కాపాడబడాలి, సాతానికి సిగ్గు కలుగు చేయాలనంటే మనం ఆ ప్రార్థన చేసేడు వారం అయి ఉండాలండి. పురులారా, నేను ఒక మాట నేను మీతో చెప్తాను. మన కొరకు చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? కొందరు పురుషులు చెప్తుంటారు, ఏమండి మా ఆవిడ చాలా ప్రార్థన పరురాలండి, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుందండి, ఆమె ప్రార్థనతోనే మేము కాపాడబడుతున్నామండి అని చెప్తాడు. సరే కానీ ఆవిడ నీ కొరకు ప్రార్థన చేస్తుంది, మరి నీవెప్పుడైనా ప్రార్థన చేసావా? సాతానుని ఎదిరించవలసింది, సాతానుతో పోరాడవలసింది నీవా ఆవిడ? చాలా అమాయకమైనటువంటి, అయోమయమైనటువంటి పరిస్థితులండి. చాలామంది చెప్తుంటారు, మా తల్లిదండ్రులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే. మా సేవకులు ఎప్పుడు, దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తుంటారు, మంచిదే. ఎంతమంది మన కొరకు ప్రార్థన చేసే సైన్య సమూహం ఉన్నప్పటికీ మనము ప్రార్థన అనే శక్తిని కలిగి ఉండాలండి. ప్రార్థన చేత సాతానుని ఎదిరించాలి. ప్రార్థనలో మనం నిలిచి ప్రార్థన ద్వారా ఎదిరించాలి. మన మనసులో కలిగే ఆలోచనలే కానివ్వండి, మన మనసుకు వచ్చే ఊహలే కానివ్వండి, సాతానుగాడు వేసే అగ్ని బాణములే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రార్థన అనే శక్తితోనే మనం జయించగలుగుతాము, సాతానుని ఓడించగలుగుతామనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఎదిరించాలి ఎదిరించాలి అంటే ఎలా ఎదిరిస్తాము? మనం ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయగలిగితే, ప్రభు సన్నిధిలో మనం కన్నీరు కార్చగలిగితే, ప్రభు సన్నిధిలో మనం దోషులొగ్గగలిగితే, చేతులు జోడించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, మన కొరకు ప్రభు ఎంత శక్తిని మనకు అనుగ్రహించుటకైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. సాతానుని మనం సులువుగా ఎదిరించి పోరాడి మనం జయించగలమనే విషయాన్ని ఈ వాక్యం మనకు చెబుతుంది. మన శక్తితో, మన భక్తితో కాదండి, మన తెలివితేటలతో, మనకున్న జ్ఞాన సంపదతో కాదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రార్థన అనుభవం కలిగే శక్తి చేత మనం సాతానుని ఎదిరించగలుగుతాం. ఇక ఆఖరిగా ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయంలో 16వ వాక్యంలో రాయబడిన మాట, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకునుడి. అంటే విశ్వాసపు అనుభవం మనకు ఉండాలండి. దానిని డాలుతో పోల్చాడు. ఈ తర్వాత వాక్యం కూడా మనం చదివితే, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం అనే డాలు ఉండాలంటే. ప్రియమైన వారులారా, చూడండి, విశ్వాసము అనేది చాలా శక్తి కలిగింది. ఈరోజు విశ్వాసం అని పేరు పెట్టుకుంటున్నాం, కానీ మనలో విశ్వాసం ఎంతవరకు ఉంది? ఈ మాట మనం చెప్పి చెప్పి విని విని చాలా పాతదైపోయింది. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, సమర్పణ ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి విని 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 అసలు ఆ మాటలో ఉన్న అర్థం కూడా ఎరుగకయే ఆ పదాలు, ఆ మాటలు పాతవైపోయినాయండి. మీలో ఎవరినైనా మీకు విశ్వాసం ఉందా అన్నమనుకోండి, ఎర్రిచూపులు చూస్తారు. ఏమయ్యా, నా పేరే విశ్వాసి, మా కుటుంబమే విశ్వాస కుటుంబం. నిజమే, విశ్వాస కుటుంబమే కావచ్చు, నీ పేరే విశ్వాసి కావచ్చు, కానీ విశ్వాసపు క్రియలు ఉండాలి కదా, విశ్వాసపు సంభాషణ ఉండాలి కదా, విశ్వాసము హృదయంలో నింపుకోవాలి కదండి. ఈ విశ్వాసము గనక మనలో ఉంటే మనం అగ్ని బాణములను ఎదిరించగలుగుతామట, సాతాను యొక్క అగ్ని బాణములను. అంటే దేవుని మాట కానివ్వండి, ఆయన ఆశ్చర్యమైన క్రియలు కానివ్వండి,
విశ్వసించగలిగిన విశాలమైన హృదయం మనకు కావాలండి. కొంతమంది బైబిల్ చదువుతూనే ఉంటారు, వాక్యం చదువుతూనే ఉంటారు, కానీ విశ్వసించలేరండి. స్వస్థతలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అవి ఎప్పుడో మొదటి శతాబ్దంలో అయిపోయినాయి కదా. నేను ఒక్క మాట అడుగుతానండి, అదేంటంటే దేవుని వాక్యం మొదటి శతాబ్దంలో ఆగిపోయిందా? దేవుని మాట అద్భుతాలు చేస్తుంది కదా, దేవుని మాట సృష్టించగలిగినది కదా, దేవుని మాట బలమైనది, శక్తి కలిగినది కదా దేవుని మాట. మరి దేవుని మాట కూడా మొదటి శతాబ్దంలోనే ఆగిపోయిందా? దేవుని మాట ఉన్నంత వరకు ఆశ్చర్యమైన అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి. దేవుని మాట ఎంతవరకు ఉంటుంది? భూమి ఆకాశములు గతించినా ఆయన మాట గతించదండి. ఆయన వాక్కు, ఆయన మాట ఎంత కాలం ఉంటుందో అంతకాలం మనం అవిశ్వాసంతో మాట్లాడుకోవాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే ఆ మాట మనలో ఒక అద్భుతాన్ని చేస్తుంది, ఆ మాట మనలో ఒక నూతన సృష్టిని కలిగిస్తుంది. ఆ మాటను మనం విశ్వసించగలిగితే చాలండి. వాక్యం చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఆ వాక్యాన్ని మనం విశ్వసించలేకపోతే మనం చేసింది వ్యర్థమైపోతుందండి. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసము ద్వారా సాతానుని ఎదిరించి పోరాడగలము, ప్రార్థన ద్వారా మనం సాతానుని ఎదిరించి పోరాడగలము, సర్వాంగ కవచమును ధరించుకున్నట వలన మనం సాతానుని ఎదిరించి పోరాడగలము. అందుచేత పౌలు అంటాడు, మీరు ఎదిరించండి, మీరు పోరాడండి. వాడప్పుడు మీ ఎదురించి పారిపోతాడు. వాడిని ఎదిరించగా ఈ రోజున సాతానుని మన ఎదుట పెట్టుకొని కన్నులు కారుస్తున్నామండి. మనం ఎదిరిస్తే సాతాను పారిపోతాడు. వాడికి అంత బలమేమీ లేదు, అంత శక్తి ఏమీ లేదు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు శక్తి గలవాడు. మనలను నడిపించుచున్న దేవుడు పరాక్రమశాలి, ఆయన యూదాగోత్రపు సింహం. గనుక నా ప్రియ సహోదరులారా, అలాంటి జయ జీవితం కలిగి ముందుకు వెళదాం, జయ జీవితంతో ఆనందంగా సాగిపోదాం. అలాంటి కృప నా దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆనాడు పరిశుద్ధుడైన పౌలు ఎఫెసు సంఘానికి వ్రాసిన ఆ మాటల్ని ఈ పూట మేము ధ్యానించుకోవడానికి, మరొక్కసారి మమ్మల్ని మేము నూతనపరచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకని స్తోత్రం. అవును, సాతాను గలిబిలి చేస్తాడు, సాతాను మమ్మల్ని కలవరపరుస్తాడు, సాతాను మమ్మల్ని మీకు దూరం చేస్తాడు. అందుచేత మేము సాతానుని ఎదిరించాలి, పోరాడాలి. ఎలా ఎదిరించాలి, పోరాడాలనే విషయాన్ని లేఖనాల నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. సర్వాంగ కవచమును ధరించుకొని ఉండాలని, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని, ఆ రీతిగానే విశ్వాసాన్ని మేము కలిగిన వారమై ఉండాలని లేఖనాల నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ రీతిగా మేము ఉండడానికి తీర్మానం చేసుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. మీరు మా చేతిని పట్టుకుని నడిపించి మమ్మల్ని స్థిరపరచమని, శక్తివంతులుగా మార్చమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.